మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కోర్టు ఆవరణలో ఉన్నామండి. సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యాన్ని నిరసిస్తూ సిరిసిల్ల న్యాయవాదుల ధర్నాను అయితే చేశారండి. బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. ఒకసారి మనము కోర్టు ఆవరణలో ఉన్నాం కాబట్టి న్యాయవాదులు కలిసి మాట్లాడదాం, అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది సీనియర్ న్యాయవాదులు కూడా ఉన్నారండి. సో ఒకసారి మనం వారిని అడుగుదాము, అసలు ర్యాలీ ఎందుకు చేశారని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్ మీ పేరు సార్? వెంకటి నాకు. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. గత కొన్ని నెలల నుంచి మా బార్కి చాలామంది నుంచి కోర్టులో వచ్చినటువంటి ఆర్డర్ల మీద పోలీస్ అధికారులు ఏ విధంగా కూడా మాకు రక్షణ కల్పించట్లేదు. మాకు ఇంజంక్షన్ ఆర్డర్లు వచ్చినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా మీదనే కేసులు చేస్తున్నారని చెప్పి చాలామంది కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఒక దరఖాస్తు ఆధారంగా ఇంజంక్షన్ ఆర్డర్లను కూడా ఒబే చేయకుండా కక్షిదారుల మీదనే కేసులు పెడుతున్నారనే ఉద్దేశంతో తేదీ 1/8/2024 రోజు నుంచి 5వ తారీఖు వరకు విధులను బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా 2వ తారీఖు నాడు గౌరవ ఎస్పీ గారిని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారిని కలవడానికి మేమందరం కూడా న్యాయవాదులందరం కూడా వెళ్ళడం జరిగింది. అయితే మేము వెళ్ళి ఒక గంట సేపు అవుతున్నప్పటికీ కూడా గౌరవ ఎస్పీ గారు మా న్యాయవాదులకు కలవడానికి సమయం ఇవ్వలేదు. మేము చాలా బాధతో వెనుదిరగడం జరిగింది. మళ్ళీ మరుసటి రోజున మేమందరం కూడా న్యాయవాదులం కూర్చొని కక్షిదారులకు కానీ న్యాయవాదులకు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద చెప్పడానికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే కనీసం మనకు విలువ ఇవ్వకుండా అవమానపరిచారనేటువంటి ఉద్దేశంతో కోర్టు విధులను మేము నిరవాధికంగా బహిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి రోజున మొదటి రోజు, నిన్న 6వ రోజు అయితే న్యాయవాదులందరం కూడా కోర్టు ఆవరణ నుంచి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు 7వ రోజు న్యాయవాదులందరం కూడా మేము వారి నుండి ఏమైనా సానుకూలంగా స్పందన వస్తుందేమో అని చెప్పి 6 రోజుల నుంచి వేచి చూస్తున్నప్పటికీ కూడా వారు మాకు ఎటువంటి అవకాశం కల్పించకపోవడంతో ఈరోజు కూడా యథావిధిగా 7వ రోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. సిరిసిల్ల ప్రధాన రహదారులలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదుపరి పోలీస్ అధికారులు మమ్మల్ని కలవడానికి రావడం జరిగింది. వారు వచ్చినప్పుడు మా యొక్క డిమాండ్లను కూడా వారికి తెలియజేయడం జరిగింది. మొదటిది, సివిల్ కేసులలో పోలీసులు తలదూర్చొద్దు. రెండవది, ఆర్డర్లను కోర్టు ఇచ్చినటువంటి ఇంజంక్షన్ ఆర్డర్లను ఒబే చేయాలని చెప్పి అడగడం జరిగింది. మూడవది, న్యాయవాదులు పనుల మీద, కోర్టు ఆర్డర్లో లేకపోతే ఇంకేదన్నా పనుల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వారిని అగౌరవపరుస్తూ ఉన్నారు. వాటి మీద మేము చాలా సీరియస్గా తీసుకొని ఆ విషయాన్ని కూడా మేము అడగడం జరిగింది. న్యాయవాదులు వస్తే మాకు కనీసం రిసీవ్ చేసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. అంతేకాకుండా మా మీద అక్రమంగా కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది న్యాయవాదుల పైన. న్యాయవాదులు ఆర్డర్లు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఆర్డర్లను వారి దృష్టికి తీసుకోకుండా న్యాయవాదుల పైనే కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులను కూడా తీసేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. వారు వాళ్ళ పై అధికారి గౌరవ ఎస్పీ గారిని కనుక్కున్న తర్వాత చెప్తామనేటువంటి ఆలోచన చెప్పడం జరిగింది. మేము కూడా వారు ఏదైతే వాళ్ళ అధికారిని కనుక్కొని మాకు నోటీసులో పెడతారో, మాకు చెప్తారో, అప్పుడు మేమందరం కూడా మళ్ళా న్యాయవాదులందరం కూడా
ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి ఎస్పీ గారిని కలవడమా లేకపోతే ఈ సమ్మెని యథావిధిగా కొనసాగించడం అనేటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా చాలా సంవత్సరాల నుంచి దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి మాకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వాళ్ళు ఏ రోజు కూడా పోలీసు వాళ్ళు కక్షిదారుల వైపు లేరు. ఇప్పటికీ కూడా ఎవరైతే మోకా మీద ఉన్నారో వాళ్ళేదే అంటారు, ఎవరైతే అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిదే అని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అది పూర్తిగా తప్పు అని చెప్పి మేము చెప్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పనులను మేము పూర్తిగా ఖండిస్తూ మాకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మా న్యాయవాదుల మీద అయినటువంటి కేసుల ఆధారంగా కక్షిదారుల మీద అయినటువంటి కేసుల ఆధారంగా గౌరవ హైకోర్టులో కూడా వీళ్ళందరి తరపున ఒక రిట్ వేయాలని చెప్పి కూడా మా రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. గౌరవ హైకోర్టులో రిట్ వేయడం కోసం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ రేపుగిన మాకు అనుకూలంగా గౌరవ ఎస్పీ గారి ఆఫీస్ నుంచి స్పందనగిన రాకపోతే, మా డిమాండ్లనిగిన ఒప్పుకోకపోతే గౌరవ హైకోర్టులో కూడా మళ్ళీ ఈ రిట్ వేయడం జరుగుతుంది. కక్షిదారులకు వచ్చినటువంటి ఆర్డర్లను వాళ్ళు ఒబే చేయకపోయినట్టయితే కక్షిదారుల కోసం మేము ఎంతకాలమైనా కూడా పోరాటం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. వాళ్లకు కక్షిదారులకు న్యాయం జరిగేంత వరదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.